చేసే అవకాశం ఉంది. రైట్, అల్లు అర్జున్ కి నిజంగా ఒక ఊరటని చెప్పాలి. ఉదయం నుంచి జరుగుతున్న హై డ్రామాకు ఒక చిన్న బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నాంపల్లి కోర్టు దాదాపు 14 రోజుల రిమాండ్ విధించింది. అంటే డిసెంబర్ 27 వరకు, నాంపల్లి కోర్టు ప్రకారం చూస్తే డిసెంబర్ 27 వరకు కూడా అల్లు అర్జున్ కి రిమాండ్ ఉంటుంది. కానీ ఇక్కడ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మా ప్రతినిధి అశోక్ ఉన్నారు. అల్లు అర్జున్ కి ఊరట లభించింది. రైట్, అల్లు అర్జున్ కి ఇంట్రీమ్ బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే మరికొద్ది సేపట్లోనే బెయిల్ పేపర్స్ తో అక్కడికి వెళ్ళబోతూ ఉన్నారు. మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. కాబట్టి అల్లు అర్జున్ మరి కాసేపట్లోనే చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చేస్తారా? ఇది 1 డే అనుకోవాలా ఏంటి అన్న దానిపైన ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. రైట్ అశోక్, మీరు ఉదయం నుంచి కూడా చెప్తూ ఉన్నారు ఒక సినీ ఫక్కి అంటే ఒక పుష్ప 1, పుష్ప 2, ఇది పుష్ప 3 లెవెల్లో మనకు కనిపిస్తోంది. ఉదయం నుంచి జరిగిన సంఘటనలన్నీ కూడా ఓవరాల్ గా ఒకసారి చెప్పండి. ఇప్పుడు హైకోర్టు అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే అల్లు అర్జున్ ఎప్పటికిప్పుడు చెంచులగూడ జైలు నుంచి విడుదల కావడానికి అనుమతిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. బేసిక్గా కోర్టు నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఖైదీల విడుదలకు అనుమతి ఉంటుంది. సో 5 గంటల తర్వాత అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు ఆదేశాలతో 14 రోజుల రిమాండ్ కోసం ఆయన్ని చెంచులగూడ జైలు లోపలికి తీసుకెళ్లారు. జైలు లోపలికి తీసుకెళ్లే సందర్భంలో ఆయనకి సాధారణంగా ఒంటి మీద పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో చెక్ చేస్తారు. ఆయన హెల్త్ కండిషన్ మరొకసారి చెక్ చేసి అన్నీ రాసుకున్న తర్వాత ఆయన లోపలికి బ్యారక్లోకి పంపించారు. సో ఆల్రెడీ అల్లు అర్జున్ అరగంట క్రితమే చెంచల్గూడ జైలు లోపలికి వెళ్ళిపోయారు. బ్యారక్లోకి వెళ్ళారా లేదా అన్నది తెలియదు, కానీ లోపలికైతే వెళ్ళిపోయారు. మెయిన్ గేట్ దాటి లోపలికి వెళ్ళారు. లోపల నుంచి సెక్యూరిటీ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆ లోపలికి కూడా వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చింది, అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు చెంచులగూడ జైలుకి చేరాల్సి ఉంటుంది. చేరటానికి బై మెయిల్ చెంచులగూడ జైలు అధికారులు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్నది టెక్నికల్గా 5 గంటల సమయం దాటిపోయింది కాబట్టి రిలీజ్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తారా లేదా, నిబంధనలు ఏం చెప్తున్నాయి అనేది మనం ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హైకోర్టు అయితే మధ్యంతర బెయిల్ ఇవ్వటం అనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తానికి కూడా ఒక పండుగ చేసుకునే వార్త, ఒక శుభవార్త కింద చెప్పాల్సి ఉంటుంది. ఉదయం నుంచి నానా టెన్షన్ పడుతూ ఉన్నారు. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కావచ్చు, మెగా ఫ్యామిలీ కావచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా విపరీతమైన టెన్షన్ పడుతున్నారు. అందులో అల్లు అర్జున్ కూడా టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు. పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించేస్తారనుకున్నారు. కాదు, ఆ తర్వాత ఆ నాంపల్లి కోర్టుకి వెళ్ళారు. సో నాంపల్లి కోర్టులో బెయిల్ వచ్చేసి ఇంటికి వచ్చేస్తారనుకున్నారు. అది కూడా జరగలేదు. చివరికి చెంచల్గూడ జైలుకి వెళ్ళారు. జైలు లోపలికి కూడా వెళ్ళారు. సో యాజ్ ఏ హీరో అల్లు అర్జున్ సో ఒక మహిళ మృతి కేసులో జైలు లోపలికైతే వెళ్ళారు. టెక్నికల్గా ఇప్పుడు చెంచల్గూడ ఖైదీ, ఆయన రిమాండ్ ఖైదీ. ప్రస్తుతానికి ఈ నిమిషం వరకు మనం మాట్లాడుకునే నిమిషాన్ని వరకు ఆయన చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్టిల్ ఈ నిమిషం కూడా ఆయన చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. అంటే చెంచల్గూడ జైలు కాబట్టి వైట్ అండ్ వైట్ షర్టు ప్యాంటు వేయరు, ఖైదీ నంబర్ ఏమి ఇక్కడ ఎవరు, ఎందుకంటే రిమాండ్ ఖైదీలు కాబట్టి సివిల్ డ్రెస్లో యాస్టీజ్గా బయట నుంచి ఏ డ్రెస్లో అయితే వెళ్ళారో అదే డ్రెస్లో కొనసాగుతారు. కానీ స్టిల్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చెంచల్గూడ జైలు ఖైదీ అల్లు అర్జున్ కింద పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 5 నిమిషాల క్రితం మనం లైవ్ వాచింగ్ హైకోర్టులో జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా లైవ్ వాచింగ్ చూసినప్పుడు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలతో ఏకీభవించిన హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి ఇంటరిమ్ బెయిల్ ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? హైకోర్టు నుంచి వచ్చిన ఆదేశాలు మీరు అన్నట్టుగా చట్టం ముందు అందరూ సమానమే. అయితే ఇప్పుడు ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే హైకోర్టు ఏదైతే అంటుందో స్టార్ కాబట్టి ఇక్కడ ఇరికించొచ్చా అంటూ హైకోర్టు ప్రశ్నించడం కావచ్చు, లేకపోతే పూర్తిగా అన్ని వాదనలు విన్న తర్వాత ఇంటరిమ్ బెయిల్ మంజూరు చేయొచ్చు. కానీ ఇక్కడ లాకి సంబంధించి మీరు అన్నట్టుగా 5 గంటల తర్వాత రిమాండ్ ఖైదీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెయిల్ ఇచ్చే ఆస్కారం ఉందా లేదా? ఒకవేళ ఇస్తే దీన్ని ఇప్పుడు ఇక్కడ స్పెషల్ కేటగిరీ కూడా చూడాలా? దాన్ని కూడా కోట్ చేశారు. గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ అరెస్ట్ అయిన సందర్భంలో కూడా ఇదే విధంగా జైలుకి వెళ్ళినప్పుడు కింది కోర్టు రిమాండ్ విధించినప్పుడు పై కోర్టు నుంచి ఇంటరిమ్ బెయిల్ ఆర్డర్స్ తెచ్చుకున్నప్పుడు ఆ బెయిల్ ఆర్డర్స్ని పూచీకత్తులు మొత్తాన్ని కూడా జైలు సూపరింటెండెంట్కి సబ్మిట్ చేసి రిలీజ్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు, రిలీజ్ చేయించవచ్చు, దానికి టైంతో సంబంధం లేదంటూ బండి సంజయ్ కేసు కావచ్చు, అర్నబ్ గోస్వామి కేసు కావచ్చు, ఈ రెండింటినీ కూడా ఎగ్జాంపుల్గా నిరంజన్ రెడ్డి తరపు సీనియర్ కౌన్సిల్ న్యాయమూర్తి శ్రీదేవికి వివరించే ప్రయత్నం చేశారు. టెక్నికల్గా సమయం ముగిసిందా లేదా అన్న దాని మీద డిస్కషన్ జరగలేదు. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో కింది కోర్టు రిమాండ్కి పంపినా కూడా పై కోర్టు నుంచి ఇంటరిమ్ ఆర్డర్స్ వస్తే కనుక ఇమ్మీడియట్గా రిలీజ్ చేయొచ్చు అనేది వాళ్ళ నిబంధనల్ని 2 కేసులని బండి సంజయ్ కేసుని అర్నబ్ గోస్వామిని కేసుని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో జైలు నిబంధనలను పక్కన పెట్టి
ఒకవేళ హైకోర్టు ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ ఆదేశాలు మెయిల్ రూపంలో పంపించేసో లేకపోతే ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారు కదా అని చెప్పి దీన్ని ఇమ్మీడియట్గా ఆర్డర్ కాపీ ప్రింట్అవుట్ తీసుకువెళ్ళిపోవడానికి లేదు, ఎందుకంటే ఇది పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. సో ఈ జడ్జిమెంట్ ఏదైతే జడ్జి ఏ కారణాలతో ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఏ కారణాలతో జడ్జి ఏకీభవించి ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది అనేది అతిపెద్ద నోట్ తయారు చేయాల్సి ఉంటుంది. ఆ నోట్ అంతా తయారు చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసి దాన్ని కవర్లో పెట్టి దానికి స్టాంప్ వేసి జడ్జి ఆమోద ముద్ర సంతకం పెట్టించి ఈ లెటర్ తీసుకుని చెంచులగూడ జైలుకి ఈ ట్రాఫిక్లో వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేసేలోపు 8 గంటల సమయం అవుతుంది, కనీసం 8-9 గంటల సమయం అవుతుంది. సో 8 గంటలు లేదా 9 గంటల సమయానికి ఈ కవర్ అందుకున్న చెంచులగూడ జైలు సూపరింటెండెంట్ అల్లు అర్జున్ విడుదల చేయడానికి అప్పుడు ఒప్పుకుంటారా, ఆ సమయానికి అసలు ఆయన అందుబాటులో ఉంటాడా, దీనికి జైలు నిబంధనలు ఒప్పుకుంటాయా ఏంటనే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే హైకోర్టు ఇంటరిమ్ బెయిల్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా జైలు నిబంధనలను ఉల్లంఘించి మిగిలిన కేసుల మాదిరిగా కాకుండా మిగిలిన నిందితుల మాదిరిగా కాకుండా ఈయన్ని స్పెషల్గా పరిగణించి ఈయన్ని ఎప్పుడు బెయిల్ ఆర్డర్ వస్తే అప్పుడు విడుదల చేయమని ఎప్పుడు కూడా కోర్టు చెప్పదు. యాజ్ ఇట్ ఈజ్గా కోర్టు నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేయమని చెప్తుంది. కాబట్టి నేను చెప్పిన ప్రొసీజర్ ప్రకారం ఈ హైకోర్టు ఇచ్చిన ఇంటరిమ్ బెయిల్ ఆర్డర్ కాపీ తయారు చేసి దాన్ని తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయడానికి కనీసం 2-3 గంటల సమయం పడుతుంది, ట్రాఫిక్తో కలిపి లెక్కేసుకున్న. అన్ని గంటల తర్వాత సూపరింటెండెంట్ రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటారా లేదా ఏంటనేది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. లేదు ఒకవేళ ఇవ్వాలి కనుక ఇప్పటికిప్పుడు సమయం ముగిసిపోయింది కాబట్టి ఇంటరిమ్ బెయిల్ వచ్చినప్పటికీ కూడా చెంచులగూడ జైల్లోనే నైట్ ఉంచి రేపు ఉదయం 7 గంటల తర్వాత రిలీజ్ చేయొచ్చు. టెక్నికల్గా జైలు నిబంధనలు అందుకు సపోర్ట్ చేస్తాయి. రేపు ఉదయం 7 గంటలలోపు ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి పూచీకత్తులు లాంటివి సమర్పించి అంటే షూరిటీ లాంటివి సబ్మిట్ చేసి జైలు సూపరింటెండెంట్ సంతకం పెట్టిన తర్వాత వారి ఆమోదంతో రేపు ఉదయం 7 గంటలకు చెంచులగూడ జైలు నుంచి కూడా అల్లు అర్జున్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికిప్పుడు రిలీజ్ అవుతారన్న గ్యారంటీ అయితే లేదు. ఒకవేళ రిలీజ్ అయితే మాత్రం ఇదొక ట్రెండ్ అనుకుని మనం భావించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రత్యేకమైన కేసుల్లో ఎట్లా ఏమైనా వెంటనే రిలీజ్ చేస్తారా, జైలు నిబంధనలని జైలు సమయాన్ని కూడా పక్కన పెట్టి ఇమ్మీడియట్గా సెలబ్రిటీ కాబట్టి రిలీజ్ చేస్తారా అనేది అయితే వెరీ ఇంట్రెస్టింగ్గా మారింది. ఇదంతా చూడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే నైట్ అంతా కూడా చెంచులగూడ జైల్లో రిమాండ్ ఖైదీగానే ఉంచి రేపు ఉదయం 7 గంటల తర్వాత రిలీజ్ అయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే ఆయన మరి కాసేపట్లో రిలీజ్ అవుతారంటూ విపరీతమైన ప్రచారం జరుగుతోంది. లేదా హైకోర్టు నుంచి స్పెషల్ ఆదేశాలతో, ఎందుకంటే హైకోర్టులో ఆల్రెడీ ఈ కేసు నడుస్తోంది, దీని మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న సందర్భంలోనే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించేసింది. సో ఇది ప్యారలాల్గా 2 కోర్టుల్లో ఒకే కేసు నడుస్తున్న సందర్భంలో సో నాంపల్లి కోర్టు కంటే కూడా నాంపల్లి క్రిమినల్ కోర్టు మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు కంటే కూడా హైకోర్టు పెద్దది కాబట్టి హైకోర్టు ఆదేశాలని హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్న తీరుని పరిగణలోకి తీసుకుని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి దాన్ని పెండింగ్లో ఉంచుంటే ఈక్వేషన్స్ వేరుగా ఉంటాయి. కానీ కేసు సివియారిటీ కేసులో పెట్టిన సెక్షన్ల నేపథ్యంలో నాంపల్లి కోర్టు న్యాయమూర్తి రిమాండ్ వైపే మొగ్గు చూపారు. సో జైలు సమయం కూడా ముగుస్తున్న తరుణంలో సాయంత్రం 4:30 గంటల సమయంలో చెంచులగూడ జైలుకి రిమాండ్కి తరలించాల్సిందని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. అదే సమయానికి హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ ప్యారలాల్గా రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి అక్కడ. సో పెద్ద కోర్టు కాబట్టి హైకోర్టు ఆదేశాలు పరిగణలోకి తీసుకుంటారా, కింది కోర్టు కాబట్టి నాంపల్లి కోర్టు ఆదేశాలు సివియర్గా ఉంటాయా, ఈ రెండింటి మధ్య మనమేం దాన్ని పోల్చలేము, దాన్ని తక్కువ ఎక్కువ చేసి కూడా చెప్పలేము. కానీ ప్యారలాల్గా 2 కోర్టులోనూ ఒకే కేసు నడుస్తున్న తరుణంలో ఒక కేసు ఒక కోర్టు ఏమో జైలుకు రిమాండ్ విధించింది, ఇంకో కోర్టు ఏమో బెయిల్ ఇచ్చింది, మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సో మధ్యంతర బెయిల్ కాపీని తీసుకెళ్ళి విడుదల చేద్దామంటే జైలు సమయం ముగిసిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ హైకోర్టు నుంచి కనుక ఆ కాపీని ఇంటరిమ్ బెయిల్ కాపీని కనుక మెయిల్ చేస్తే వితిన్ సెకండ్స్లోనే నాంపల్లి కోర్టు సూపరింటెండెంట్కి వెళ్ళిపోయిన తరుణంలో ఆయన రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుందా ఏంటనేది ప్రస్తుతానికి కూడా క్లారిటీ లేదు. న్యాయ నిపుణులు దాన్ని